పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. 5 సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం, యువతను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు, మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం, అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారు మేము తెలియజేసేది ఒకటే, రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు అసభ్యకరంగా మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో, ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి, ఎవరిని రపరప నరకద్దండి, ఎవరిని రెచ్చగొట్టద్దండి, ఎవరిని అసభ్యకరంగా